గిల్లితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలి, ఏడవకూడదు అన్నటువంటి తరహా వ్యవహారమే హౌతీ తీవ్రవాదులు కానీ, హమాస్ తీవ్రవాదులు కానీ, హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ. వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే తప్పేం లేదు. కానీ ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద దాడి చేస్తుంటే దానికి ప్రతీకారం అంటూ హెజ్బుల్లా ఒక పక్కన, హౌతీ ఒక పక్కన చేస్తూ వస్తుంటే, హౌతీ చేస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి ద్వారా ఓవరాల్గా ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు స్తంభింపజేసి సముద్రంలో వ్యాపారం చేయడానికి ఎవడన్నా భయపడేలా చేయడం అన్నటువంటి రూట్లో హౌతీ తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా అటు అరేబియా సముద్రంలో కావచ్చు, ఇటు ఎర్ర సముద్రంలో కావచ్చు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఒక పక్కన భారతదేశం కూడా 5 యుద్ధ నౌకలు పంపించింది మన వాళ్ళకి రక్షణగా ఉండటానికి. అట్లాగే అమెరికా ఓ పక్కన సర్వేలెన్స్ చేస్తూ ఉంటే, తాజాగా ఒక వాణిజ్య నౌక మీద దాడికి ప్రయత్నిస్తే మిస్సైల్స్ని దారిలోనే కంట్రోల్ చేసింది అమెరికా. దాంతో పడవల ద్వారా వెళ్ళి షిప్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించారు హౌతీ తీవ్రవాదులు. దాన్ని అలాంటి పడవల్ని పేల్చవతల పడేసింది అమెరికా. అయితే ఈలోపుగా మిస్సైల్ అటాక్ ద్వారా వాణిజ్య నౌక మీద విధ్వంసం సృష్టించారు హౌతీ తీవ్రవాదులు. నేవీ హెలికాప్టర్స్, మర్చెంట్ వెసల్ ద్వారా ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది యుఎస్ఏ.